అయితే కడప రెడ్డమ్మగా బాగా పాపులర్ అయిన టీవీ తెరల మీదన ఆవిడ పేరు కడప రెడ్డమ్మ అని పెడుతున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఏదైతే తనకి మేయర్ పక్కన సీటు, వాస్తవంగా అయితే మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు మేయర్ పక్కన సీట్లు లేవు. మరి అప్పట్లో వైసీపీ వాళ్ళ టైంలో పెట్టారంట. మరి ఎందుకు పెట్టారో అంత తలతెక్క పని నాకు అర్థం కాలేదు. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మేయర్ పోడియం పైన ఉంటే కింద ఎదురుగుండా ఫ్రంట్ ఫ్లోర్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు ఇస్తారు. కార్పొరేటర్లు వాళ్ళందరూ వెనకాల ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది మరి వైసీపీ వాళ్ళ హయాంలో చేస్తే ఖచ్చితంగా తప్పే. అయితే ఆ తప్పుని సరిదిద్దాలే కానీ తాము కొనసాగిస్తా మేయర్ పక్కన సీట్లు ఆశించకూడదు. బట్ ఆవిడ మేయర్ పక్కన సీటు ఆశిస్తే అందుకు అంగీకరించినందుకు గాను ఆ మేయర్నే ప్రభుత్వోత్తర్వులతో దించేపిచ్చి చివరికి కోర్టు జోక్యంతో మళ్ళీ మేయర్కి అవకాశం ఇచ్చిన వెంటపడి వేధిస్తున్న ఓన్లీ కుర్చీ గురించి అంత రచ్చ నడిచినటువంటి ఆ మాధవిరెడ్డి గారు ఇప్పుడు తాజాగా మరొకసారి కుర్చీ గురించినటువంటి కొట్లాట నడిచినటువంటి పరిస్థితి ఏంటంటే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో వాస్తవంగా కలెక్టరు వీళ్ళు పైన ఉంటారు, అంటే ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి పైన ఉంటారు, అట్లాగే కలెక్టరు వీళ్ళు పైన ఉంటారు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఫ్రంట్ రోలో కూర్చుంటారు. ఆ ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో ఎమ్మెల్యే రాలేదు, ఆవిడ లేట్ అయ్యింది. ఆ కారణంగా ఈలోపు మిగతా రెవెన్యూ కలెక్టరేట్ స్టాఫ్ కూర్చున్నారు. అయితే ఆమె రాగానే లెగిసి సీట్లు ఇచ్చేటటువంటి క్రమంలో వేదిక మీద సీట్ ఆశిస్తే అక్కడ అప్పటికే ఏర్పాటు చేశారు. కానీ అలిగి ఒక దాదాపు అరగంట సేపు నుంచి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అది టీవీల్లో వీటిలో బ్రేకింగ్లు అయి వార్తలు అయిన తర్వాత ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇదేం మర్యాద అన్నటువంటి కోణంలో దానికి కలెక్టర్ స్పందించారు, ఓ రకంగా సీరియస్గానే స్పందించారు. ఎమ్మెల్యే తనకు వేదికపై కుర్చీ వేయలేదని తిరిగి వెళ్ళిపోయారని స్పష్టం చేశారు. స్వతంత్ర దినోత్సవం వేడుకలు ప్రారంభమైన మనం ఇప్పటిదాకా అనుకుంది గంటన్నర తర్వాత వచ్చారట. వచ్చే ముందు కనీసం సమాచారం లేదు. ఫలితంగా వీఐపీలకు కేటాయించిన సీట్లలోనే ఇతరులు కూర్చున్నారు అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు ఆయన. వెంటనే వాళ్ళని లేపి జిల్లా రెవెన్యూ అధికారి ఎమ్మెల్యేని వీఐపీ సీట్లో కూర్చోవాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి విముఖత చూపించారు. ముందుగానే వేదికపై తన కుర్చీ వేయలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. అందుకు మేము ఆమెకి వేదికపైనే కుర్చీ వేసి ఆహ్వానించాము అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. వేదికపైకి రావాలని జాయింట్ కలెక్టర్ తాను వెళ్ళి ఆహ్వానించిన రాలేదని స్పష్టం చేశారు. అయినా వేదికపైకి రాకుండా వెళ్ళిపోయారు అన్నటువంటి విషయాన్ని అందరూ కెమెరాల సాక్షిగా జరిగిందని అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా ఆమెకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం, మేమంతా ప్రోటోకాల్ ప్రకారమే పనిచేశామంటూ స్పష్టం చేశారు.